ఈ అవినాష్‌ని చూస్తుంటే అవినాష్ కాదు అన్వేష్. ఈయన గురించి ఆలోచిస్తుంటే బాధపడాలా? జాలిపడాలా? కోప్పడాలా? ఏమనాలో అర్థం కావట్లేదు. రోజు రోజుకి ఈయన మెంటల్ కండిషన్ ఏమైపోతుంది అనిపిస్తుందసల. నేనెందుకు భయపడాలి మధ్యలో? అసలు ఆయనకి నేను ఏ రోజు ఫాలో అవ్వలేదు. సబ్స్క్రైబర్‌ని కాదు, ఏమీ కాదు. న్యూస్‌లో వచ్చిన తర్వాత చూడడం తప్పితే ప్రత్యేకించి నేను ఆయనకి ఫాలోవర్ అయితే కాదు. ఒకానొకప్పుడు గర్వపడేదాన్ని, చూసేదాన్ని. లైక్ అబ్బా! ఏంటి ఈ అబ్బాయి ఇంత చక్కగా తన ఓన్ బిజినెస్‌ని తనే క్రియేట్ చేసుకున్నాడు. ఇంత బ్లాగ్స్ చేస్తే ఇలా చేయాలి, ఇలా గదా చేయాలి అని చాలామంది నాతో పాటు అంటే నేను అలా అనుకునేదాన్ని. చాలామంది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు ఈయనని చూసి ఇన్‌స్పైర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వ్లాగ్స్ చేయాలి, ట్రావెల్స్ చేయాలి, ఇలా ట్రావెల్ చేస్తూ ప్రతి ఊరు తిరగాలి అన్న ఒక కోరిక ఉండే వాళ్ళు ఉంటారు చూడండి. తిరగడం ఒకటే కాదు, దాని నుంచి డబ్బు సంపాదించొచ్చు అంటే ఇలాంటి పర్సన్స్‌ని చూసి చాలా మంది ఇన్‌స్పైర్ అయ్యారు కూడా. కానీ ఇప్పుడు ఎందుకు ఇంత దిగజారుడరే పిడేలా? పిడేలు వాయించుకునే నీకు మధ్యల ధరం ఎందుకయ్యా? ఆ! పిడేలు వాయించుకునేవాడు పిడేలు వాయించుకోవాల. ఈ మధ్యలో దూరి ఎందుకు ఈ మధ్యల దరువు? ఎంతో చక్కగా కట్టుకున్నావు. పేక ముక్కలతో చక్కని మేడని కట్టుకున్నావు. ఆ ఒక్క పేక ముక్క బయటికి రావడం వల్ల మొత్తం నీ మేడంతా కూలిపోతుంది. నాకు ఒక కొటేషన్ గుర్తొస్తుందబ్బా. మన పిడేలు అన్నను చూసిన తర్వాత నాకు ఒక కొటేషన్ అయితే ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఏంటి అంటే, అద్దాల మేడలో ఉన్నవాడు ఆయనను పలకరించడానికే వచ్చిన గుంపు మీదకి రాయి ఇసిరితే ఎలా ఉంటుంది? ఆ! పాయింట్ అర్థమైందా? అద్దాల మేడలో ఉన్నవాడు అవతలోళ్ళ మీద రాయి విసరకూడదు. ఎందుకు అంటే, వాళ్ళందరూ కలిసి రాళ్ళు ఇసిరితే ఇదిగో ఇలా ఉంటుంది సిచ్యువేషన్. నీ పతనాన్ని నువ్వే చేసుకున్నావు. ప్రతి దాంట్లో దూరిపోయి నీకెందుకు? నీ వీడియోలేవో నువ్వు చేసుకుంటున్నావు. అలా చేసుకోక ఎందుకురా పిడేలా నీకు ఈ బాధ? అసలు నిన్ను చూస్తుంటే నాకు ఏమనాలో అర్థం కావట్లేదు. రోజు రోజుకి దిగజారిపోతున్నావు. నీకు తెలిసి తెలియక అన్నావేమో అని ఫస్ట్‌లో అనిపించింది. బట్ ఈరోజు ముందు రోజు ఒకలా మాట్లాడుతున్నావు, రెండో రోజు వచ్చేసరికి ఇంకోలా మారిపోతున్నావు. ఏందిరయ్యా నీ ట్రాన్స్‌ఫర్మేషన్ ఏంటి? ఈ ఊసరవెల్లి అనేది నిన్ను చూసి ఊసరవెల్లే దడుచుకునేలా ఉంది. నాకు కూడా ఇన్ని రంగులు లేవే అని. ఎందుకు ఆ నోరు జారుడు? ఎందుకు ఆ దిగజారుడు? రోజు రోజు నీ పతనాన్ని నువ్వే ఎందుకు కొని తెచ్చుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు. కనీసం నీ సారీని యాక్సెప్ట్ చేద్దాం అనే లోపే ఇంకొక మాట. నిజంగా నువ్వెవరి కోసం మాట్లాడుతున్నావో వాళ్ళు సెలబ్రిటీస్ అవుతున్నారు. నువ్వు దిగజారిపోతున్నావు. ఆలోచించుకో. ఆలోచించుకుంటే నీకు నువ్వే అర్థమవుతుంది.